హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేర్చుకుందాం. ఆన్లైన్ భద్రత మరియు డిజిటల్ పౌరసత్వం గురించి విద్యార్థులు మరియు అధ్యాపకులలో అవగాహన పెంచడానికి మోటాతో ఏ రాష్ట్రం సహకరించింది? ఆన్సర్ ఆప్షన్ బి, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ నుండి బహిష్కరింపబడిన మహువా మొయిత్రా ఏ రాజకీయ పార్టీకి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ సి, తృణమూల్ కాంగ్రెస్. నెక్స్ట్ క్వశ్చన్, హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఇటీవల సమావేశమైన తూర్పు జోనల్ కౌన్సిల్ను ఏ 4 రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, ఐఐటి కాన్పూర్తో కలిసి ఏ మంత్రిత్వ శాఖ సతి పోర్టల్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి, విద్యా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త భారతీయ టెలికాం చట్టంలో వినియోగదారులకు అయాచిత సందేశం పంపినందుకు గరిష్ట జరిమానా ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి, 50,000. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడే హక్కును అందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 19+1 నెక్స్ట్ క్వశ్చన్, ఇంటెలిజెంట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సార్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మరియు కొచ్చిలోని మేకర్స్ విలేజ్లో ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫెన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఎస్ కృష్ణన్. ఇటీవల వార్తల్లో చూసిన పజాసి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి చెందిన నీటిపారుదల ప్రాజెక్ట్? ఆన్సర్ ఆప్షన్ ఏ, కేరళ. ఇటీవల విడుదల చేసిన ఏక్ సమందర్ మేరే అందర్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, సంజీవ్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రహారీలు మరియు మరో 3 తెగలకు 10% రిజర్వేషన్లను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ బి, జమ్మూ మరియు కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, కవచ్ సాంకేతికత దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ ఏ, రైల్వేలు. రూపాయి ఎగుమతి క్రెడిట్పై వడ్డీ సమీకరణ పథకాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఇటీవల జమ్మూ మరియు కాశ్మీర్ ఆనంద్ వివాహ చట్టం అమలు చేయబడింది. ఈ చట్టం దేనికి చట్టబద్ధమైన గుర్తింపునిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, సిక్కు వివాహం మరియు వివాహ ఆచారాలు. ఇటీవల వార్తల్లో నిలిచిన భాషని ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, ఏఐ నేతృత్వంలోని భాష అనువాద వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, 26వ జాతీయ సమైక్యత మరియు యువజన నాయకత్వ శిబిరం ఏ నగరం వేదికగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, ఈటనగర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న పుంగనూరు ఆవు భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎండి ఇటీవల ప్రారంభించిన ఏ పోర్టల్ రైతులకు బహుళ భాషల్లో వాతావరణ సేవలను అందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, పంచాయత్ మౌసం సేవా పోర్టల్. ఆసియాలో అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమం వింగ్స్ ఇండియా 2024 ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ హైదరాబాద్. ఇటీవల వార్తల్లో చూసిన ఆపరేషన్ సర్వశక్తి ఏ సాయుధ దళం ద్వారా ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇండియన్ ఆర్మీ. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న బరక్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న డోంగ్రియా కోంద్ సంఘం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ సి, ఒడిశా. ఇటీవల ఏ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ పీడిఎస్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది?
ఆన్సర్ ఆప్షన్ బి కేరళ. ఇటీవల వార్తల్లో కనిపించే ఖదర్ తెగలు ప్రధానంగా భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డిజిటల్ అరెస్ట్ స్కామ్లు ఉపయోగించిన 1000 కంటే ఎక్కువ స్వైప్ ఐడీలను బ్లాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ కంపెనీతో సహకరించింది? ఆన్సర్ ఆప్షన్ బి మైక్రోసాఫ్ట్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాల్లో 33% మహిళలకు రిజర్వేషన్ చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, డొంబివాలి బాయిలర్ పేలుడు ఒక విషాదన సంఘటన ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో ఇటీవల ఏ సంస్థ ఫార్మా రీసెర్చ్ ఇన్ ఆయుర్విజ్ఞాన్ అండ్ టెక్నో ఇన్నోవేషన్ని నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ బి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన రాజాజీ టైగర్ రిజర్వేర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రానికి చెందిన స్టేట్ టైగర్ స్ట్రైక్ ఫోర్స్ ఇటీవల దాడిలో ఇగువన మరియు చక్రవర్తి తేలును స్వాధీనం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.